హాయ్! ఈరోజు ఈ వీడియోలో మనం సిల్వర్ బుల్లెట్ అంటే ఏంటి? సో, సిల్వర్ బుల్లెట్‌ని మనం ఎలా ట్రేడ్ చేస్తాం ఏంటని చూద్దాం. అంటే ఎ న్యూ ఇయర్ కేఎం సెషన్ ఉంటది కదా! సో, న్యూ ఇయర్ కేఎం సెషన్‌లో సిల్వర్ బుల్లెట్ మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎలాంటి కండిషన్‌లో మనం ప్లాన్ చేస్తే, ఎలాంటి కండిషన్‌లో మనం ప్లాన్ చేయమేంటన్నది నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా? సో, ఫస్ట్‌గా మనం న్యూ ఇయర్ సెషన్ ఓపెన్ అయ్యాక మనకి హ్మ్, 9 ఏఎం క్యాండిల్ ఉంటది కదా! మనకి 9 ఏఎం క్యాండిల్ క్లోజ్ ఇచ్చాక 10 ఏఎం ఓపెన్ అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే 10 ఏఎం ఓపెన్ అవ్వగానే 9 ఏఎం క్యాండిల్ హై, 9 ఏఎం క్యాండిల్ లో మార్క్ చేసుకోవాలి. ఓకేనా? సో, 9 ఏఎం క్యాండిల్ హై అండ్ లో మార్క్ చేసుకున్నాక సో, ఇప్పుడు 9 ఏఎం 1 అవర్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 1 అవర్ చార్ట్‌కి వచ్చేయాలి. ఓకేనా? సో, దానికంటే ముందు ఫస్ట్ మీరు మీ టైమ్ ఫ్రేమ్ అనేది యూటీసీ -5లో ఉందా లేదా చూసుకోండి. ఓకేనా? ప్రెజెంట్ న్యూ ఇయర్ టైం యూటీసీ -5 కదా! సో, యూటీసీ -4 నార్మల్ టైంలో అయితే యూటీసీ -4. సో, ప్రెజెంట్ వింటర్ కాబట్టి యూటీసీ -5 అనమాట. సో, మీది యూటీసీ -5లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఫస్ట్. సో, చెక్ చేసుకున్నాక 1 అవర్ చార్ట్‌కి వచ్చేయండి న్యూ ఇయర్‌కి ఓపెన్ అయ్యాక. ఓకే. న్యూ ఇయర్ సెషన్ ఓపెన్ అయ్యాక 1 అవర్ చార్ట్‌కి వచ్చేసి సో, 9 ఏఎం క్యాండిల్ క్లోజ్ ఇచ్చాక ఏం చేస్తారంటే 10 ఏఎం క్యాండిల్ ఓపెన్ అవుద్ది. ఓకేనా? సో, 10 ఏఎం క్యాండిల్ ఓపెన్ అయ్యాక ఓపెన్ అయిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ 9 ఏఎం క్యాండిల్ హై అండ్ లో మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మీకు మార్కెట్ సపోజ్ బయర్ క్యాండిల్ కదా! ఇక్కడ క్లోజ్ ఇచ్చింది అనుకుందాం. సో, క్లోజ్ ఇచ్చాక ఇలా ఓపెన్ అయ్యి ఇలా మార్కెట్ వెళ్ళి ఇక్కడ స్వీప్ చేసి ఇలా సిఎస్డి అయింది అనుకోండి లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో. టైమ్ ఫ్రేమ్ ఏంటని చెప్తాను. ఓకేనా? సో, అప్పుడు మీరు టార్గెట్ చేయాల్సింది లో అనమాట. అదే మీకు ఒకవేళ అలా కాకుండా మార్కెట్ ఓపెన్ అయింది. ఓకేనా? సో, ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి మనకి మార్కెట్ ఇలా వచ్చి ఫస్ట్ ఇక్కడ స్వీప్ చేసి సిఎస్డి అయిందనుకోండి. అప్పుడు మీరు ఇది టార్గెట్ చేస్తారు మళ్ళీ. ఓకేనా? సో, ఆ విధంగా అనమాట. సో, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి న్యూ ఇయర్ టైం 9 ఏఎం క్యాండిల్ మార్క్ చేసుకోవాలి. హై అండ్ లో 9 ఏఎం క్యాండిల్ క్లోజ్ అవ్వగానే సో, క్లోజ్ అవ్వగానే మీరు ఏం చేస్తారంటే 9 ఏఎం క్యాండిల్‌ని హై అండ్ లో మార్క్ చేసుకుంటారు. సో, వన్స్ మీరు మార్క్ చేసుకున్నాక 10 ఏఎం క్యాండిల్ కోసం వెయిట్ చేస్తారు. సో, ఈ క్యాండిల్ 9 ఏఎం క్యాండిల్ క్లోజ్ అవ్వగానే మనకి 10 ఏఎం క్యాండిల్ ఓపెన్ అయిపోద్ది. సో, 10 ఏఎం క్యాండిల్ ఓపెన్ అవ్వగానే మార్కెట్ హైని స్వీప్ హై తీసుకుంటుందా ఆర్ లో తీసుకుంటుందా? హై తీసుకుంటే లో టార్గెట్. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ లో తీసుకుందనుకోండి అప్పుడు మన టార్గెట్ హై. సో, ఇప్పుడు టార్గెట్ ఎక్కడికన్నది మీకు అర్థమైపోయింది కదా! సో, ఇప్పుడు ఇందులో కండిషన్స్ చెప్తాను చూడండి. సో, 9 ఏఎం క్యాండిల్ ఓపెన్ అయింది. సో, నెక్స్ట్ వచ్చేది 10 ఏఎం క్యాండిల్. ఈ 10 ఏఎం క్యాండిల్‌లో మనకి బోత్ సైడ్స్‌లో ఏదో ఒక వైపు తీసుకోవాలి. బై సైడ్ అయినా తీసుకోవాలి, సెల్ సైడ్ అయినా తీసుకోవాలి. 10 ఏఎం క్యాండిల్. వన్స్ ఈ 10 ఏఎం క్యాండిల్ క్లోజ్ అయిపోయిందా నెక్స్ట్ 11 ఏఎం ఉంటది కదా! సో, అందులో మనం ట్రేడ్ చేయమనమాట. మనకు రావాల్సిన ఎంట్రీ పాయింట్ ఒకవేళ వస్తే ఈ నెక్స్ట్ వచ్చే 10 ఏఎం క్యాండిల్‌లోనే హై గాని, లో గాని స్వీప్ చేయాలి. అలా కాకుండా మనకి స్వీప్ చేయకుండా మధ్యలోనే 10 ఏఎం క్యాండిల్ ఇలా కన్సల్టేషన్ అయిపోయింది అనుకుందాం. ఓకేనా? బోత్ సైడ్స్‌లో ఎక్కడ తీసుకోలేదు కానీ మార్కెట్ ఇలా ఉండిపోయింది. అప్పుడు 11 ఏఎం క్యాండిల్ స్వీప్ చేసింది కదా అని మనం ప్లాన్ చేయకూడదు. ఓకేనా? మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు హై గాని 9 ఏఎం క్యాండిల్ హై గాని, లో గాని తీసుకోవాల్సింది 10 ఏఎం క్యాండిల్ తీసుకోవాలి. ఓకేనా? 11 ఏఎం క్యాండిల్ తీసుకుంటే అది మనం వ్యాలిడ్‌గా చూడం. సో, మనకు కావాల్సిన ఎంట్రీ ఒకవేళ ట్యాప్ వల్ల ఎంట్రీ రావాలనుకుంటే మనకు రావాల్సింది 10 ఏఎం లోపే రావాలి. ఓకేనా? 10 ఏఎం ఓపెన్ అవ్వగానే హై గాని, లో గాని ఈ 10 ఏఎం క్లోజింగ్ అయ్యేలోపు మనకు హై గాని, లో గాని స్వీప్ చేస్తే మనం 11 ఏఎం క్యాండిల్‌ని హోల్డ్ చేయొచ్చు. అంతేగాని 10 ఏఎం క్యాండిల్ మనకి ఏం చేయకుండా 11 ఏఎం క్యాండిల్ అప్పుడు వెళ్ళి స్వీప్ చేసి మనకు సిఎస్డి అయింది కదా మనం లో ఆర్ హై టార్గెట్ పెట్టుకోకూడదు. ఓకేనా? సో, ఫస్ట్ మీరు మార్క్ చేయాల్సింది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళి 9 ఏఎం క్యాండిల్ క్లోజింగ్ అయిపోయాక వెంటనే మీరు హై అండ్ లో మార్క్ చేసుకొని హై స్వీప్ చేస్తుందా, లో స్వీప్ చేస్తుందా చూసుకొని ఎటువైపు స్వీప్ చేస్తే దాని ఆపోజిట్ సైడ్ టార్గెట్ పెట్టుకుంటారు. ఓకేనా? సో, ఇప్పుడు ఎంట్రీ టైమ్ ఫ్రేమ్ ఎందులో అంటే 1 మినిట్ టైంలో. ఓకేనా? 1 మినిట్ చార్ట్‌లో. సో, ఫస్ట్ మీరు 1 అవర్ చార్ట్‌లో హై అండ్ లో మార్క్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళిపోతారు. ఓకేనా? 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో దీన్ని ట్యాప్ అయ్యాక హై అండ్ లో ఏదో ఒకటి ట్యాప్ అవుద్ది కదా! సపోజ్ ఇలా వచ్చింది మార్కెట్. ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఇక్కడ మనకి హై అలా స్వీప్ చేసింది. సో, మనకి ఇక్కడ
కాసేపు కన్సల్టేషన్ ఇలా 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 ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి అప్పుడు ఇలా బ్రేక్ చేసి వచ్చింది అనుకోండి, అది వ్యాలిడ్ ఎంట్రీ కాదు. ఓకేనా? మనకు కావాల్సింది షార్ప్ టర్న్, అంటే వి షేప్ కావాలి. ఓకేనా? ఇక్కడ ఇలా వచ్చి ట్యాప్ అయ్యాక స్ట్రాంగ్ మూవ్ ఉండాలి మనకి, అంటే స్ట్రాంగ్ సిఎస్డి ఉండాలి. ఓకేనా? షార్ప్ టర్న్ ఉండాలి, షార్ప్గా టర్న్ ఉండాలి. అక్కడ పవర్ ఉందా లేదన్నది మనకి దాన్ని బట్టి అర్థమైపోతుంది. సో ఇక్కడికి వచ్చి ట్యాప్ అయ్యాక మనకి కన్సల్టేషన్ అవ్వకుండా మనకి షార్ప్ టర్న్ ఉండాలి. సో నిన్న ఏదైతే గోల్లో వచ్చిందో ఎంట్రీ, అది మీకు ఈరోజు నేను చూపిస్తాను. ఓకేనా? దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు మనకు 1 అవర్ టైం ఫ్రేమ్లో హై అండ్ లో మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఏం చేయాలి, 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోవాలి. సో 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు హై స్వీప్ చేస్తుందో లో స్వీప్ చేస్తుందో చూస్తారు. సో ఇప్పుడు సపోజ్ హై అండ్ లో ఉన్నాయి కదా, సో ఓపెన్ అయ్యింది, హై స్వీప్ చేసింది, సిఎస్డి అయ్యిందంటే మనకి కన్సల్టేషన్ అయ్యి సిఎస్డి అవ్వకూడదు, షార్ప్ టర్న్ అవ్వాలి, అంటే స్ట్రాంగ్గా రివర్సల్ అవ్వాలన్నమాట. సో అలా ఎప్పుడైతే అయ్యి సిఎస్డి అయిందో అప్పుడు మన ఎంట్రీ అనమాట. ఓకేనా? సో ఎంట్రీ ఆపోజిట్ సైడ్ మన టార్గెట్ పెట్టుకుంటాం. సో అదనమాట. ఇప్పుడు నేను లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. నిన్న వచ్చిన ఎంట్రీ. ఓకేనా? చూడండి, ఇది మనకి 9 AM క్యాండిల్. ఓకేనా? మీరు టైం మాత్రం ఇది సెర్చ్ చేసుకోవాలి. మీరు ఐసిటీ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తున్నారంటే ఫస్ట్ యూటీసీ న్యూయార్క్ టైం ఫ్రేమ్ అనేది అలవాటు చేసుకోండి. ఓకేనా? సో మనకి 9 AM క్యాండిల్ లో ఇది. ఓకేనా? సో 9 AM క్యాండిల్ హై ఇది. సో మనకు ఇప్పుడు ఏం చెప్పాను, 9 AM క్యాండిల్ హై అండ్ లో మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలి, 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా? నిన్న ఎంట్రీ. సో ఇప్పుడు 9 AM క్యాండిల్ హై ఇది అనమాట, 9 AM క్యాండిల్ లో ఇది. ఓకేనా? మనం ఏం చేస్తాం, 9 AM క్యాండిల్లో హయ్యర్ లో స్వీప్ చేసే వరకు వెయిట్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఇటువైపు స్వీప్ చేసింది చెప్పండి, 9 AM క్యాండిల్ లో స్వీప్ చేసింది కదా, ఇక్కడ 9 AM క్యాండిల్ లో స్వీప్ చేసింది. సో మనకి స్వీప్ చేసిన తర్వాత ఏం కావాలి, షార్ప్ టర్న్ కావాలి. ఇప్పుడు మార్కెట్ ఎంత కిందకి వెళ్ళినా కూడా ఇక్కడ సిఎస్డి అయ్యేటప్పుడు మార్కెట్ మీకు ఏం చేయాలంటే షార్ప్ టర్న్ అవ్వాలి. ఓకేనా? అంటే ఇప్పుడు ఎలా చూసారా, ఇలా వచ్చింది, వి షేప్లో టర్న్ అయ్యారు కదా. సో అలా ఉండాలి అనమాట. అలా కాకుండా ఎలా కన్సల్టేషన్ ఇక్కడ అయ్యి అప్పుడు బ్రేక్ చేస్తే అది మనకి షార్ప్ టర్న్ కాదు, ఇలా వి షేప్లో అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి 9 AM క్యాండిల్ హై మార్క్ చేసుకున్న తర్వాత 10 AM క్యాండిల్ మనకి ఎక్కడ ఓపెన్ అయిందంటే చూడండి, ఇది మనకి 10 AM క్యాండిల్ ఓపెన్ అనమాట. 10 AM క్యాండిల్ ఓపెన్ అయింది, ఇలా కన్సల్టేషన్ అయ్యి 9 AM క్యాండిల్ లో తీసుకుంది. ఓకేనా? సో 9 AM క్యాండిల్ లో తీసుకున్నాక మనకి ఏం కావాలంటే సిఎస్డి కావాలి. మీకు ఆల్రెడీ యూట్యూబ్లో సిఎస్డి వీడియో ఉంది, ఒకవేళ తెలియకపోతే మన ఛానల్లో సిఎస్డి వీడియో కూడా ఉంది. లేదు తెలుసుంటే మీకు జస్ట్ సింపుల్ సిఎస్డి మార్క్ చేసుకుంటారు. సో బ్రేక్ అయ్యాక ఎంట్రీ అనమాట. ఓకేనా? సో ఇది ఎంట్రీ. అసలు ఈ షార్ప్ ఏదైతే స్వీప్ చేసిన విక్ ఉంది కదా, దాని కింద పెట్టుకొని మీరు ఫస్ట్ టార్గెట్ అన్నది ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ టార్గెట్ ఇది అనమాట. సో ఇది సిల్వర్ బుల్లెట్ మోడల్. నేను మీకు షేర్ చేసిన ఎంట్రీ ఇదే. ఓకేనా? సో ప్రాసెస్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 9 AM క్యాండిల్ హై అండ్ లో మార్క్ చేసుకొని 10 AM క్యాండిల్ ఓపెన్ అవ్వగానే హై స్వీప్ చేస్తుందా లో స్వీప్ చేస్తుందా, సో హైయర్ లో స్వీప్ చేశాక మనం ఏం చేయాలంటే ఇలా షార్ప్ టర్న్ చూసుకోవాలి, సిఎస్డి చూసుకొని షార్ప్ టర్న్ ఉందా లేదా చూసుకొని. సో ఉంటే మనం ఇక్కడ నుంచి మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. షార్ప్ టర్న్ అవ్వకుండా ఇలా కన్సల్టేషన్ అయ్యి అలా అయింది అనుకోండి, మనం ఎంట్రీ ప్లాన్ చేయమన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఎంట్రీ ఒకవేళ వస్తే, ఇప్పుడు చూడండి నాకు ఎంతకు వచ్చింది, 10:44కి వచ్చింది కదా, అంటే ఇక్కడ ఎంట్రీ ఎంతకు వచ్చింది, 10:48కి వచ్చింది మనకి ఎంట్రీ. అలా కాకుండా ఇప్పుడు చూడండి 11 ఉందా, సో ఇక్కడ దాటిపోయింది అనుకోండి, 11 తర్వాత మనకి ఎంట్రీ వస్తే మనం ఇంకా ప్లాన్ చేయము. ఓకేనా?
మనకు కావాల్సిన ఎంట్రీ ముందే కావాలి. 11 లోపు మనకి ఈ 10 నుంచి 11 లోపు ఏదైతే 10 AM క్యాండిల్ విండో ఉంది కదా, ఆ విండోలోనే మనకి ఎంట్రీ వచ్చేయాలన్నమాట. సో అలా అయితేనే మనం ప్లాన్ చేస్తాం. సో ఇది సిల్వర్ బుల్లెట్. ఓకేనా? సో అంతే. ఎవరికైనా మీకు మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. నువ్వు కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.